హాయ్ ఫ్రెండ్స్, ఏనుగు సమత లెసన్స్ మన బడి ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, మనం 6వ తరగతిలోని పాఠ్యభాగాల్లోని ఉన్నటువంటి రచయితల గురించి, కవుల గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి ఇంతకుముందు పార్ట్ 1లో కొందరి గురించి తెలుసుకున్నాం. మరి పార్ట్ 2లో ఇంకొందరు రచయితల గురించి మనం తెలుసుకుందాం. మరి తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లోకి వెళ్ళినట్లయితే నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అవన్నీ కూడా మీకు ఎంతో యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి వీడియోలోకి వెళ్దామా? ముందుగా 6వ పాఠం పోతన బాల్యం గురించి మనం తెలుసుకుందాము. ఈ పాఠ్యభాగ రచయిత డాక్టర్ వానమామలై వరదాచార్యులు. అయితే అన్నదమ్ముల అనుబంధాన్ని, పిల్లల ఆసక్తులను, అభిరుచులను తెలపడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే తిప్పన, పోతన అనే ఇద్దరు అన్నదమ్ములు చిన్నప్పటి నుంచి కూడా వారిద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమతో మెలిగేవారు అనమాట. వారిద్దరి మధ్య ప్రేమ ఎలా ఉండేది, వారి బాల్యం ఎలా గడిచింది మొదలైన విషయాలు ఈ పాఠ్యభాగంలో చూడవచ్చు. అయితే పిల్లల అభిరుచులను, ఆసక్తులను తెలియజెప్పడమే ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం అన్నమాట. దీన్ని రచించిన వారు డాక్టర్ వానమామలై వరదాచార్యులు. ఈ పాఠ్యభాగం కావ్య ప్రక్రియకు చెందినది. కావ్యం అంటే వర్ణనతో కూడిందని అర్థం అన్నమాట. అయితే మహాకవి పోతన జీవితం ఆధారంగా ఈ వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్రము అనే మహాకావ్యంలోని ప్రథమాశ్వాసం నుండి ఈ పాఠ్యభాగాన్ని తీసుకోవడం జరిగింది. ఈ పాఠ్యభాగ ఇతివృత్తం వచ్చేసి పిల్లల ఆసక్తులు. ప్రస్తుత పాఠ్యభాగం పోతన చరితము ప్రథమాశ్వాసం నుండి గ్రహించబడింది అని ఇందాకే తెలుసుకున్నాము. అయితే ఇందులో పాత్రలు వచ్చేసి తిప్పన, పోతన. ఈ పాఠ్యభాగంలో పాత్రలు తిప్పన, పోతన అన్నదమ్ములు. కవి పరిచయము 20వ శతాబ్దం 16/8/1912, 30/10/1984. ఇతడి జన్మస్థలం వచ్చేసి వరంగల్ జిల్లా మడికొండ అనే గ్రామం అన్నమాట. అక్కడ జన్మించాడు. అయితే ఆదిలాబాద్, చెన్నూరు, మంచిర్యాలకు చెందిన చెన్నూరు అనే గ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఇతని రచనలు వచ్చేసి 1 రైతు బిడ్డ, ఇది బుర్ర కథల సంపుటి అన్నమాట. తర్వాత పోతన చరిత్రము, మణిమాల, జయధ్వజం, కూలిపోయే కొమ్మ, వ్యాసవాణి, సూక్తి వైజయంతి, భోగిని లాస్యం, గీతమాల, రైతు రాజు, ఆహ్వానం, వైశాలిని పరిణయం, మాతృప్రేమ. ఇవి ఇతడి యొక్క రచనలు. తర్వాత వానమామలై వరదాచార్యుల యొక్క బిరుదులు చూసినట్లయితే కనుక 1 అభినవ కాళిదాసు, 2 అభినవ పోతన. అభినవ అనేది గుర్తుపెట్టుకుంటే మీకు కాళిదాసు, పోతన అనేది గుర్తొస్తుందండి. తర్వాత 3వది మధుర కవి. చివరిలో కవి వచ్చింది కదా, దాంతో మళ్ళీ కవితో కవి చక్రవర్తి. మధుర కవి, కవి చక్రవర్తి. ఇవి మీకు ఈజీగా కోడ్ రూపంలో గుర్తుపెట్టుకుంటే కనుక ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తర్వాత ఇతడి పురస్కారాలు వచ్చేసి ఏపీ సాహిత్య అకాడమీ పురస్కారం, తర్వాత వారణాసి విశ్వవిద్యాలయం అంటే విద్యా వాచస్పతి పురస్కారం అన్నమాట. తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్. ఇవి ఇతడి యొక్క పురస్కారాలు. తర్వాత పాఠ్యభాగం వచ్చేసి 7వ పాఠ్యభాగం బుడత సాయం. ఈ పాఠ్యభాగం యొక్క కవి వచ్చేసి గోన బుద్ధారెడ్డి, కాలం 13వ శతాబ్దం. ఈ పాఠ్యభాగం ద్విపద ప్రక్రియకు చెందిందనమాట. ద్విపదలో 2 పాదాలు ఉంటాయి. ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ పాఠం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండంలోనిది అనమాట, యుద్ధకాండలోనిది. అయితే నలుడు చేపట్టిన వారధి నిర్మాణ కార్యక్రమంలో రాముడికి ఒక ఉడత తన వంతు సహాయం అంటే ఎలా చేసిందో తెలియచేయడం, మరియు ద్విపదను పిల్లలకు పరిచయం చేయడం, ప్రాచీన సాహిత్యం పట్ల అభిరుచిని కల్పించడం. ఇది అభివృద్ధి అని వచ్చిందని, అభిరుచిని కలిగించడం, మరియు అడగకుండానే సహాయం చేయడం, ఇలాంటివి విద్యార్థులు అలవర్చుకోవాలని తెలియజెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. అయితే 2 పాదాలు కలిగిన పద్యాన్ని ద్విపద అంటారు. ద్విపద అంటే 2 పాదాలు ఉంటాయన్నమాట. ఈ ప్రక్రియకు ఆద్యుడెవరు? పాల్కురికి సోమనాథుడు. ద్విపద ప్రక్రియకు ఆద్యుడు పాల్కురికి సోమనాథుడు.
అయితే ఈ ప్రక్రియకు పట్టం కట్టిన కవి ఎవరు అంటే గౌరణ. ఈ ప్రక్రియకు పట్టం కట్టిన కవి ఎవరు? గౌరణ. అయితే ప్రస్తుత పాఠ్యభాగం రంగనాథ రామాయణం యుద్ధకాండ నుంచి గ్రహించబడిందని ఇంతకుముందే తెలుసుకున్నాము. అయితే ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రంగనాథ రామాయణం తన తండ్రి పేరిట యుద్ధకాండ వరకు ఇతడు రాయగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు ఎవరు వాళ్ళు? కాచభూపతి, విఠలనాథుడు వీళ్ళిద్దరూ కలిసి పూర్తి చేశారనమాట. అయితే ఇది తెలుగులో తొలి రామాయణంగా ప్రసిద్ధి చెందింది. ఇందులోని శైలి సరళంగా మధురంగా ఉంటుంది. అయితే ఇతడి బిరుదులు వచ్చేసి కవిలోక భోజుడు, కవి కల్పతరువు అనేవి ఇతడి యొక్క బిరుదులు. అయితే ఈ పాఠ్యభాగం ద్విపద ప్రక్రియకు చెందిందని తెలుసుకున్నాం కదా. మరి ఇతివృత్తం వచ్చేసి సహకారం అన్నమాట. ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం సహకారం. 6వ తరగతిలోని 9వ పాఠ్యాంశం చీమలబారు. దీన్ని రచించిన వారు పొట్లపల్లి రామారావు. అయితే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం వచ్చేసి మన చుట్టూ ఉన్న ప్రాణులను ఎన్నింటినో చూసి వాటి నుంచి క్రమశిక్షణ, తర్వాత నిరంతరం శ్రమించడము మొదలగు వాటిని నేర్చుకోవాలని విద్యార్థులకు తెలియజెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ప్రధాన ఉద్దేశం అన్నమాట. అయితే సృష్టిలో ప్రాణులు ఎన్నో నైపుణ్యాలను కలిగి ఉంటాయి. ఎన్నో రకాల ప్రాణులు ఎన్నో నైపుణ్యాలను కలిగి ఉంటాయి. కొన్ని వేగంగా పరిగెత్తుతాయి, కొన్ని ఆకాశంలో ఎగురుతాయి, కొన్ని పాడుతాయి, కొన్ని నాట్యం చేస్తాయి, కొన్ని నివాసాలు ఏర్పరచుకోవడంలో, ఆహారం సేకరించుకోవడంలో ప్రత్యేకతలను కనబరుస్తాయి. అయితే ఏ ప్రాణి కూడా సోమర్తనంతో అనేది ఉండదు. నిశితంగా పరిశీలిస్తే మనిషి వాటి నుండి నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఎన్నో కనిపిస్తాయి అన్నమాట. చిన్న ప్రాణులైన చీమలు ఎంత కష్టపడతాయో, ఎంత క్రమశిక్షణ మెలుగుతాయో తెలుసుకోవడానికే ఈ పాఠ్యభాగము విద్యార్థులకు తెలియచెప్పడం జరిగింది. ఇది గేయ కవిత అనే ప్రక్రియకు చెందినది. ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసం. అయితే ఇది ఆత్మవేదన అనే కవితా సంపుటి నుంచి గ్రహించబడింది అనమాట. ఆత్మవేదన అనే కవితా సంపుటి నుంచి గ్రహించబడింది. కవి పరిచయం వచ్చేసి 20వ శతాబ్దానికి చెందినవాడు. అంటే కాలం ఏంటి? 1917 నుంచి 2001. జన్మస్థలం వచ్చేసి వరంగల్ జిల్లా ధర్మసాగర్ అనే మండలంలో తాటికాయల గ్రామం అన్నమాట. ఇతడి జన్మస్థలము వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామం. అయితే ఇతడి రచనలు వచ్చేసి ఆత్మవేదన, చుక్కలు, మెరుపులు, మహత్కాంక్ష, జీవితం, పగ, జైలు కథల సంపుటి, ఏనుగు చొప్ప, పాదధూళి, సారాబరాహి, ఊరు అడవి, మామూళ్ళు, మా ఊరికి ఆహ్వానం, ముత్యాల బేరం మరియు న్యాయం. అయితే ఇవి అతడి యొక్క రచనలు. పాఠ్యపుస్తకంలో వచ్చేసి ఇవి మాత్రమే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకటి ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైన కవిత సంపుటాలు అన్నమాట ఇవి. తర్వాత మహత్కాంక్ష, జీవితం, పగ మొదలగునవి ఇతడి రచనలు. అయితే ఇందులో జైలు కథల సంపుటి అనేది మాత్రం బాగా ప్రసిద్ధి పొందిన రచన అన్నమాట. అయితే ఫ్రెండ్స్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మాత్రం ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి రచనలు మాత్రమే ఇస్తారు. ఇవి మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మెయిన్ సబ్జెక్టు అదే అయి ఉంటే మాత్రం వాళ్ళు, ఉదాహరణకు లాంగ్వేజ్ పండిట్స్ లాంటి వాళ్ళు మాత్రము ప్రతి అంశాన్ని, రచయితల గురించి, వారి యొక్క రచనల గురించి ప్రతి అంశం కూడా చాలా డీప్గా చదవాల్సి ఉంటుంది. అయితే తర్వాత పాఠ్యభాగం వచ్చేసి పల్లెటూరి పిల్లగాడ. దీన్ని రచించిన వారు ఎవరు? సుద్దాల హనుమంతు. అయితే పాఠ్యభాగ ఉద్దేశం వచ్చేసి గ్రామాల్లోని కొంతమంది బీద పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? బడికి వెళ్లకుండా పశువులను కాస్తూ ఉంటారు, కూలి పనులకు పోతుంటారు, ఎండలో వానలో తిరుగుతూ బాధలు పడుతూ ఉంటారు. అటువంటి వారు అర్ధాకలితో జీవిస్తున్నారు. వారు పడే అటువంటి కష్టాలను, కన్నీళ్లను మనకు తెలియజేస్తూ అటువంటి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించాలనే ఆలోచనలని రేకెత్తింపజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. ప్రక్రియ వచ్చేసి పాటకు చెందింది.
పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మునగాడ పాలు మరచి ఎన్నాళ్ళయ్యిందో ఓ పాల బుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయ్యిందో. ఈ పాటను మీరు ఎన్నోసార్లు విన్నారనుకుంటాను. అనే ఈ పాటలో పల్లెల్లో నివసించేటువంటి కొందరు బీద పిల్లలు సరైన తిండి లేక బడికి పోకుండా పశువులు కాస్తుంటారు కదా, అడవుల్లో తిరుగుతూ అడవి జంతువులతో కీటకాలతో అపాయాలను ఎదుర్కొంటూ ఇలా చాలని జీతం తీసుకుంటూ యజమానుల వేధింపులను భరించుకుంటూ బడికి పోయేటటువంటి తమ ఈడు పిల్లల్ని చూస్తూ ఎంతో బాధకు లోనవుతున్నారు. అటువంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా కవి తెలుపుతున్నాడనమాట. తర్వాత ఇతివృత్తం వచ్చేసి మానవీయ విలువలు. అయితే ఒక పల్లవి కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేదే పాట. అయితే ఇది సుద్దాల హనుమంతు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రచురించినటువంటి పల్లెటూరి పిల్లగాడ అనే పుస్తకంలోనిదన్నమాట. కవి పరిచయం వచ్చేసి 20వ శతాబ్దం 6/6/1910, 10/10/1982 ఇతడి కాలం. జన్మస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు అనే గ్రామం అన్నమాట. తల్లి పేరు వచ్చేసి లక్ష్మీ నరసమ్మ, తండ్రి బుచ్చి రాములు. అయితే హనుమంతు వ్యవసాయ శాఖలో గుమాస్తాగా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత స్థిర నివాసం జనగామలోని సుద్దాల అనే గ్రామంలో ఏర్పరచుకున్నాడు. ఇది మళ్ళీ రిపీట్ అయింది ఫ్రెండ్స్. అయితే అసలు పేరు వచ్చేసి గుర్రం హనుమంతు. సుద్దాల అనే గ్రామంలో ఉన్నందుకు సుద్దాల హనుమంతుగా మారిపోయిందనమాట. అయితే ఇతడి యొక్క గురువు ఎవరు? సుంకర సత్యనారాయణ. ఇతడి సినిమా వచ్చేసి మా భూమి. ఈ మా భూమి సినిమాలోనే ఈ పాటను పెట్టడం జరిగింది. పల్లెటూరి పిల్లగాడ అనే పాటను పాడడం జరిగింది. ఈ పాట పాడిన వారు ఎవరు అంటే సంధ్య. అయితే కళాకారుడైనటువంటి హనుమంతు అనేక చైతన్య గీతాలు, బుర్రకథ, గొల్ల సిద్ధులు, ఇది సిద్ధులు అని వచ్చిందండి, సుద్దులు, గొల్ల సుద్దులు, తర్వాత పిట్టల దొర, యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను ఎంతో చైతన్యవంతులను చేశాడనమాట. ఇతడి రచనలు వచ్చేసి యథార్థ భజనమాల, గొల్ల సుద్దులు, మాటలు, అంటే ఈ గొల్ల సుద్దులు అనేవి మాటల ద్వారా ఉంటుందన్నమాట. తర్వాత బుర్రకథలు, వీర తెలంగాణ, ఇది ఒక యక్షగానం. తెలంగాణలో దీనినే వీధి భాగవతం అని కూడా అంటారనమాట. తర్వాత 5వది వచ్చేసి రాజకీయ సాధువేషాలు. ఇతడి రచనలన్నీ సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి. తర్వాత పాఠ్యాంశంలో లేనటువంటి వాటి గురించి తెలుసుకుందాము. ఇది ఎల్పి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు డీప్గా చదవాల్సి ఉంటుంది కదా, వారు తెలుసుకోవాల్సినటువంటి ఈ పాటలు ఏంటో చూద్దాం. సంఘం వచ్చిందిరో కూలన్న, మనకు బలం చాలా తెచ్చిందిరో కూలన్న అనేది ఒక పాట. ఈ భూమి నాదిరా, ఈ నిజాం ఎవడురా అనేది ఒక పాట. వెయ్యర దెబ్బ, దెబ్బకు దెబ్బ, పోరు పాట అనేది ఇది ఒకటి. తర్వాత జాజిరి 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 పాట అనేది ఇది ఒకటి అనమాట. ఇవి ఇతడి యొక్క రచనలు. అయితే పల్లెటూరు పిల్లగాడ అనే గేయాన్ని పాడిన వారు ఎవరంటే సంధ్య. ఇది మా భూమి అనే సినిమాలోనిది. సుంకర సత్యనారాయణ గారి, అతడు ఎవరు? అతడి యొక్క గురువు కదా. అతని యొక్క సినిమా ఏంటి? మా భూమి. ఆ మా భూమి అనే సినిమాలోనే సంధ్య పాడినటువంటి ఇది ఈ పాట. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి. దయచేసి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో ఎంతోమందికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చేసిన వీడియోలు కూడా ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్, అవి మీకు డిఎస్సికి చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రిప్షన్లోకి వెళ్తే అందులో కనుక నా వీడియోలన్నీ కనిపిస్తాయి, అవన్నీ చూడగలరని ఆశిస్తున్నాను. అలాగే మీ విలువైన అభిప్రాయాల్ని మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి.